హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. లైవ్లో వీక్షిస్తున్న దేవుని బిడ్డలకి, సంఘ బిడ్డలకి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ప్రభువాని స్తోత్రాలు. భూమిని ఆకాశాన్ని సృజించిన సృష్టికర్త మా దేవుడు నీ స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రములు. నైనా ఈ లాక్డౌన్ సందర్భంగా తండ్రి నాయన ఈ యొక్క ఫేస్బుక్ లైవ్లో ప్రభా ఈ రీతిగా వాక్యము ప్రభా మరి నాయన ఈ యొక్క కూడికిని జరిగించడానికి మీరు ఇచ్చిన ఈ యొక్క కృప కొరకు నాయన ఈ సమయం కొరకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీ మహాకృపలో నాయన మమ్మల్ని అలాగే నాయన వీక్షిస్తున్న బిడ్డల్ని మీరు కాపాడుతున్న దాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి నాయన ఈ శుక్రవారం ఈ ఉపవాస ప్రార్థన మీరు అధ్యక్షం వేశారు. వచ్చిన బిడ్డలు దీవించండి, రావడంతో పాటల్లో ప్రార్థనలో ప్రభా నా తండ్రి నాయన వర్తమానంలో మీరేమిటి నడిపించి బలపరిచి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. పాట పాడు. Welcome to Digital Gospel.
Praise the Lord. Hallelujah.
ప్రైజ్ లార్డ్. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది సమయము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. మంచి పాటలు మనం విన్నాం. దేవుడు తన మహాకృపను బట్టి ఈ లాక్డౌన్ సమయంలో కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మాటే మనం ప్రకటిస్తుంది. ఆ మాటే మనని దేవుడిలో విశ్వాసంలో నడిపిస్తుంది కనుక ఆ దేవుని మాటలో ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఉండాలని ప్రభుపేట మనం చేస్తున్నాము. మనం అపజయానికి 5 కారణాలు అనే ఒక అంశం మీద వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. 2 అంశాలు మనం ధ్యానం చేస్తాం. మొదటి అంశం ఏంటంటే అతి నిద్ర అనేది, 2 భయము. ఈ 2 అంశాలు మనం ధ్యానం చేస్తాం. 3వ అంశం ఏంటంటే కోపము. కోపము మనకి దుఃఖానికి కారణం అవుతుంది. కోపము ప్రతి మనిషికి మనిషిని లోకంలో జీవిస్తున్న మనిషి ప్రతి ఒక్కరికి కోపం ఉంటుంది. కొంతమందికి ఎక్కువ ఉంటుంది, కొంతమంది తక్కువ ఉంటుంది. కోపం లేనివాడు తక్కువ. కొంతమంది నియంత్రించుకుంటారు, కొంతమంది ఎక్స్పోజ్ అవుతారు. కోపం అనేది కొంతమందికి ఒక బలహీనతగా ఉంటుంది. ఈరోజు పరిస్థితులు చూసుకుంటే ఆరోగ్యాలు రీత్యా కూడా బీపీలు, షుగర్లు, వ్యాధులు ఉండటంలో కోపాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితులను బట్టి కోపాలు వస్తాయి. అట్లాగే సహవాసాలను బట్టి, పరిస్థితులను బట్టి కొన్ని కోపాలు పరిస్థితులు వస్తూ ఉంటాయి. దీని వాక్యంగా మనం చూసుకున్నప్పుడు కోపం మరి వస్తుంది, కానీ ఆ కోపాన్ని నియంత్రించే శక్తి ఆ పరిస్థితులను బట్టి ఓర్చుకుని సహించి కోపం చూపించుకోకుండా, పాపం చేయకోకుండా మనం ఎలా జీవించాలో అనేది పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది ప్రియులారా. కనుక మనం ఈ కోపం విషయంలో మనం వాక్యానుసారముగా, లోకానుసారముగా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ వాక్యానుసారంగా ఇక్కడ మనం దేవుని బిడ్డలైన వారు, దేవుని విశ్వసించిన వారు, వాక్యాన్ని నమ్మేవారు మనం వాక్యాన్ని ఒకసారి పరిశీలన చేసుకున్నప్పుడు మనం కీర్తన గ్రంథము 37వ కీర్తన 8వ వచనం చదువుకుందాం. కోపము మానుము, కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, వ్యసన పడకము, అది కీడుకే కారణము, అది కీడుకే కారణము. ఇప్పుడు కోపం అనేది మానటం అనేది, కోపాన్ని మానాలని వాక్యం చెప్తుంది. కోపము మానము, ఆగ్రహం విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణము అని వాక్యం చెప్తుంది. లోకంలో పరిస్థితుల్లో చాలామంది కోపాలు రేపుతూ ఉంటారు. కోపాన్ని అంటే ఆగ్రహాన్ని, ఈ యొక్క కోపాన్ని చల్లార్చేవాళ్ళు తక్కువ, కోపాన్ని పెంచేవాళ్ళు, కోపం ద్వారా కొన్ని మరి పాపాలు చేయటానికి కారణాలు కొన్ని అవుతాయి. మనం ఇక్కడ ఆదికాండములు మనం చూసుకున్నప్పుడు, ఆదికాండము 4వ అధ్యాయము 5వ వచనం మనం చదివినప్పుడు కయీను విషయంలో కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చిందండి. అతడు తన ముఖము చిన్నబుచ్చుకున్నాడు. కయీనికి మిక్కిలి కోపం వచ్చింది. ఎందుకని? 2 అన్నదమ్ములు, హేబేలు అన్నదమ్ములు. ఈ అర్పణ విషయంలో కోపం వచ్చినట్టుగా తర్వాత వచనంలో చూద్దాం. ఎందుకు వచ్చిన కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాడు. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపాను. దేవుని స్తోత్రం చెప్దాం. ప్రియులారా, మరి ఇద్దరు ఒకే కుటుంబంలో ఉండి అన్నదమ్ములు లోకడ ఆ కోపం ఎంతవరకు తీసుకెళ్ళిందంటే యొక్క తమ్ముడిని కూడా చంపేసేటట్లుగా
అంత ఆగ్రహంగా, అంత దుష్టత్వంగా మరి ఆ పాపం చేయించింది అనమాట. ఏంటి హేబేల్ చేసిన పాపము అంటే, అన్నకేమీ అపకారం చేయలే, అన్నకేమి నష్టపరచలా, తమ్ముడు వల్ల అన్నకి ఇబ్బంది ఏం లేదు. కానీ ఇద్దరు కాడ దేవుడికి అర్పించిన అర్పణలో కయ్యూని అర్పణ దేవుడు అంగీకరించలేదు. తన వ్యవసాయంలో, తన పంటలో కొన్ని ధాన్యాన్ని తీసుకెళ్ళి దేవుడికి ఇచ్చాడు. కానీ హేబేల్ మటుకి తన యొక్క మందలో బలిష్టమైన పుష్టి కలిగిన అర్పణ దేవుడికి ఇచ్చాడు. దేవుడు దాన్ని అంగీకరించాడు. ఇక ప్రియులారా, అలాగే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం చేసే ప్రార్థనలో, మనం దేవుడికి ఇచ్చే కానుకలు, మనం దేవుడిలో ప్రవర్తించే ప్రవర్తన మన దేవుడికి అంగీకారంగా ఉందా లేదా, వాక్యానుసారంగా ఉందా లేదా అనేది మనం పరిశీలించుకోవాలి. కొన్నిసార్లు దేవుడు ఒకళ్ళు అంగీకరిస్తాడు, ఒకళ్ళు తిరస్కరిస్తాడు. ఇక్కడ పరిచయుడి ప్రార్థన దేవుడు అంగీకరించలేదు, సుంకరు ప్రార్థన అంగీకరించాడు. కనుక దేవుడికి దృష్టిలో మనం ఇచ్చే అర్పణ ఎలా ఉండాలి అనేది దేవునికి ఇష్టకరంగా, ప్రీతికరంగా మనం ఇవ్వాలి. కానీ ఏదో మనం ఇచ్చింది దేవుడు అంగీకరించకపోతే, లేకపోతే మనకంటే తక్కువ వాళ్ళు ఇచ్చింది అంగీకరిస్తే, చిన్నవాళ్ళు ఇచ్చింది అంగీకరిస్తే, పెద్దవారికి అసూయ రావటం, కోపం రావటం, తిరస్కారంగా ప్రవర్తించటం, విరోధంగా మాట్లాడటం వాళ్ళు మన సంఘాల్లో అక్కడ చూస్తున్నాం. ఒకవేళ కొంతమంది ప్రార్థనలో దేవునికి అంగీకారంగా ప్రార్థన చేసినప్పుడు, దేవుడు వాళ్ళని అంగీకరించి వాళ్ళని దీవించినప్పుడు, కొంతమందికి దానికి విరుద్ధంగా మాట్లాడే వాళ్ళని కూడా మనం చూస్తున్నాం. వీళ్ళరా, ఆనాడే పుట్టింది పాపం. ఎప్పుడైతే ఏదైనా తోటలో ఆదాము అవలో దేవుని బిడ్డలుగా దేవుని తోటలో ఉన్నప్పుడు సాతాను పాము ఆకారంలో అబద్ధంతో ఎప్పుడైతే అవని మోసగించిందో, ఆ పాపమే వాళ్ళ ఇంట్లోకి ప్రవేశించింది. వాళ్ళ యొక్క జ్యేష్ఠ సంతానమైన కయ్యూలోకి వచ్చి ఆ యొక్క విరోధ మనసు, కయ్యూను దుష్ట మనసు, శత్రుత్వము, ద్వేషము, కోపము, అసూయ, ఇవన్నీ ఈ విషయాలు, ఇది పాపంలోంచి పుట్టిన పిల్లలు అన్నమాట. ఇక్కడ తమ్ముడి విషయంలో పొలంలోకి తీసుకెళ్ళి తమ్ముడి మీద పడి తమ్ముడిని చంపేశారన్నమాట. ఆ రక్తం, ఆ భూమి రక్తం మొరపెడుతున్నప్పుడు దేవుడు అడిగితే దేవునికి అవిధేయతగా మాట్లాడాడు. నా తమ్ముడికి నేనేమన్నా కాపలాదాడినా అన్నట్టుగా, తిరస్కారంగా, కొంచెం నిర్లక్ష్యంగా దేవుడి విషయంలో ప్రవర్తించినట్లుగా చూస్తున్నాం. ఇదంతా ఎందుకంటే ఆ రోజు పాపము ఉంది, వాళ్ళు అలా ప్రవర్తించారు. ఈరోజు కూడా పాపము ఇంకా పెరిగి మనం కూడా ఇంకా ఈరోజు హత్యలు జరగటానికి, అనేక రకాలైన చెడు జరగటానికి, అనేక మంది నశించుకోవటానికి, అనేక కుటుంబాల్లో ఇవాళ దుఃఖంలో ఉండటానికి, అనేక మంది ప్రేమను ద్వేషంగా మారటానికి, అసూయ నుంచే, ఈ కోపాల నుంచే ఈ ప్రభావమే వాళ్ళ సమాజాన్ని చాలా దేవునికి విరోధంగా మరి నడిపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకనే కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యూను తమ తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపాను ఇలా అని మరి మన లేక 11వ వచనం కాడ చదువుకుందాం. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. అదే ఇప్పుడు ఇంత కయ్యూను కోపం ఎంతవరకు వచ్చిందంటే, దేవుడు శపించే వరకు వచ్చింది. నరహత్య పాపము అనేది అది ఒక శాపము, అది అగ్నిగుండానికి తీసుకెళ్ళద్ది. అది ఒక హత్య కానీ, ఆత్మహత్య కానీ,
లేకపోతే దేవునికి విరోధమైన పాపాలన్నీ కూడా మనని అగ్నిగుండానికి తీసుకెళ్తాయి కదా. ఆ అగ్నిగుండాన్ని తప్పించడానికి, ఆ శాపాన్ని తప్పించడానికి, ఆ కోపాల వల్ల ఆ పాపం చేసిన వాళ్ళు నిత్యనాశనానికి వెళ్ళే వాళ్ళ గురించే ప్రభువైన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితమే లోకానికి వచ్చి శరీరధారిగా శరీరుల యొక్క పాప దోషాలకి ఆయనే మరి శాపగ్రస్తుడిగా తను తాను అప్పగించుకుని తను తాను మన కొరకు మరణించినట్లుగా, మన పాపముల కొరకు ఆయన మరణించినట్లుగా, ఆయనలో ఏ పాపము లేదని ఆ రోజు పిలాతు అనేక మంది మరి రాజులు, అధికారులు, ఆనాటి ప్రజలు ఏ పాపము ఆయనలో లేదన్నారు. ఆ శిలువ ఎక్కటానికి, ఆ మరణం పొందటానికి, ఆ రక్తం చిందించడానికి, ఆ శిక్ష పొందటానికి మన పాపాలే అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. అదే సత్యము మనం నమ్మాలి. ఆ సత్యాన్ని ఎప్పుడైతే మనం నమ్ముతామో, ఆ యొక్క సత్య స్వరూపమైన ఆత్మని ఎప్పుడైతే మనం కలిగి యేసు చెప్పినట్టుగా నడుచుకుంటామో, అప్పుడే మనము మన యొక్క పాపము మన హృదయంలో అసూయ వల్ల, కోపము ఇవన్నీ నియంత్రించగలిగిన శక్తి పరిశుద్ధాత్ముడు మనలో ఉండటం వల్ల మనము అప్పుడే జయిస్తాం. కానీ మామూలుగా లోకరీతిగా లోకంలో నడుచుకుంటూ, శరీర సంబంధంగా నడుచుకుంటూ, లోక స్నేహాలు బట్టి లోకాశలు కలిగిన వాళ్ళు ఎవరు కూడా పాపం చేయకుండా ఉండలేరు, కోపం రాకుండా ఉండదు అని వాక్యం తెలియజేయబడుతుంది. ప్రియులారా, 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం కూడా మనం చదువుకుందాం. యోహాను రాసిన పత్రిక 3:12. మనము కయ్యూరు వంటి వారమై ఉండరాదు. మా వాక్యం ఏం చెప్తారు? మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. కయ్యూను లాగా మనము కోపానికి కానీ, ద్వేషానికి కానీ, రక్త సంబంధాలతో పని లేదు, ప్రేమ కనికరంతో పని లేదు. అకారణంగా కోపం వచ్చేస్తుంది. ఆ కారణంగానే మనం మరి ఎదుటి వాళ్ళ మీదకి చెడుని, ఆ ప్రభావాన్ని మనం చూపిస్తాం. అందుకని కయ్యూను స్వభావం అది కనుక కయ్యూనులాగా మనం ఉండకూడదని చెప్తుంది. వాడు కయ్యూను దుష్టుడు సంబంధి, తన సహోదరుని చంపాను. వాడతన్ని ఎందుకు చంపాను? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి గలవినై ఉండేనే కదా అంటున్నాడు. అక్కడ దేవుడు స్పష్టంగా నిర్ణయించాడు. కయ్యూను క్రియలు చెడ్డవని, హేబేలు క్రియలు, తమ్ముడి క్రియలు నీతి గలవై కనుక అతను మరి కయ్యూను తన తమ్ముడిని చంపేస్తాడు. కనుక చెడు క్రియలు కలిగిన వాళ్ళే మంచివాళ్ళు అంటే అసూయపడి, మంచివాళ్ళ మీద వాళ్ళు ఆ ద్వేషము, ఆ కోపము, ఆ మంచివాళ్ళ మీద ఆ అక్రంగా చెడుగా చెప్తారు, లేని చెప్తారు, విరోధంగా మాట్లాడతారు. ఇదంతా కారణం ఏంటంటే వాళ్ళ చెడుతనాన్ని కప్పెట్టుకుని వాళ్ళ మంచితనానికి అడ్డుగా ఉంటారు. ఈ రోజుల్లో కూడా అలాగే మనం, ఆ రోజులే కాదు ఈ రోజుల్లో కూడా మనం చూస్తున్నాం. వాళ్ళు పాపం ఉన్నంతకాలం లోకంలో ఇది ఉంటుంది. ఎప్పుడైతే పాప పురుషుడు మరి బంధించబడి పాతాళాలలో బిలంలో పోతాడో, అప్పుడు మనుషులు మళ్ళీ దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క ఆత్మ ప్రేమ కలిగి, నీతి కలిగి, సాత్వికులుగా, తీనులుగా, అప్పుడు పాపం చేయకోకుండా ప్రతి మనిషి కూడా క్రీస్తు ప్రభువుకి బిడ్డలుగా జీవించే ఒక రోజు మనం చూడబోతున్నాం. కనుక మనం గమనించుకుని ఇప్పుడు కూడా ఒక సంఘముగా ఉండి, విశ్వాసంగా ఉండి, ఆత్మ కలిగితే ప్రార్థన చేస్తే కోపాన్ని నియంత్రించుకోవచ్చు, కోపాన్ని చంపవచ్చు. ప్రార్థనే దేవుడే మన యొక్క ఆత్మశక్తి ద్వారా కోపాన్ని, ద్వేషాన్ని నుంచి, కోపాల నుంచి మనని దాని మీద జయం ఇవ్వగలిగిన శక్తి యేసుక్రీస్తు వారికి ఉంది. ఎందుకంటే యేసు ప్రభుల వారిని సిలువేసినప్పుడు ఎంతో మంది
ఆయనకు విరోధంగా మాట్లాడుతున్నప్పుడు ఆయన కోపగించుకోలేదు. ఆయన వాళ్ళ మీద జాలిపడ్డాడు. తండ్రి, వీరేమి చేయించున్నారు, వీరికి తెలియదు, వీరిని క్షమించమని క్షమించగలిగిన ఆ శిలువ మరణములో, ఆ యాతనలో ఎంతో బాధ ఉన్నప్పుడు క్షమించగలిగిన మనసు యేసు ప్రభుకు ఉండటానికి కారణం ఏంటంటే ఆయన దేవుడు చూస్తున్నాడు. అలాగే ఇక్కడ భూలోకంలో మనుషుల్ని మోసం చేసిన సాతాను చూస్తున్నాడు. యేసు ప్రభుకి విరోధ ఆత్మ సాతానే కానీ మనుషుల మీద పెట్టుకోలేదు కనుక కోపగించుకోలేదు. మనక్కడ మన మనసు మనుషుల మీద నుంచి పరిస్థితుల్ని బట్టి మనం అర్థం చేసుకుని దేవుని ప్రార్థన చేస్తే మనం కూడా కోపాన్ని జయించగలిగిన శక్తి దేవుడు మనకి ఇస్తాడని వాక్యం తెలియజేయబడుతుంది. ఇలా గమనించండి. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనం కాడ చదువుకుందాం. ఎఫెసీ 4:26. కోపపడుడి గాని పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. దేవుని స్తోత్రం. మనం లోకంలో ఉంటున్నాం. లోకరీతిగా కొన్ని పరిస్థితులు మనతో మరి అనేక మంది మనస్తత్వాలు గలవాళ్ళు, అన్యులు, రకరకాలైన పరిస్థితుల మధ్యన మనం ఉన్నప్పుడు కొన్ని శరీర బలహీనతలను బట్టి మనకి తరచుగా కోపాలు వస్తాయి. కానీ మనం పాపం చేయకూడదు. కోపం రాగానే పాపం చేయకుండా ఉండాలి అంటే కోపాన్ని జయించిన ప్రభు దగ్గరికి వెళ్ళాలి. మనలో ఉన్న బలహీనతలు ప్రభు దగ్గర ఒప్పుకొని ఆ కోపాన్ని నుంచి మనం విడిపించమని, ఆ కోపానికి కారణాన్ని క్షమించమని, ఆ క్షమించేటట్లుగా మన మనసుని దేవుడు పరిశుద్ధాత్ముడు సిద్ధపరిస్తే మనము పాపం చేయకుండా ఉంటాం. కానీ ఆ సూర్యుడు అస్తమించేటప్పటికే ఎదుటి వాళ్ళ గురించి మనం క్షమించగలిగిన మనసుని దేవుడు మారుస్తాడు. ఈరోజు చాలామంది సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ క్షమించలేని మనసు కలుగుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఎన్నిసార్లు చెప్పినా దేవుడు నువ్వు క్షమించకపోతే నీ పాపాలు క్షమించడు కనుక నీ ప్రార్థన అంగీకరించడం అని చెప్పినా సరే గుడ్డితనంగా ప్రార్థన చేస్తారు. ఎన్ని నెలలైనా ఎన్ని సంవత్సరాలైనా ప్రభువుకి ఇష్టం లేని రీతిగానే ప్రార్థన చేస్తారంటే అదే గ్రహింపు లేని స్థితి, ఆత్మీయ గుడ్డితనం అంటారు దాన్ని. వాక్య గ్రహింపు లేనప్పుడు ఎదటి వారి యొక్క తప్పులు చూసి తన తప్పుని కప్పెట్టుకునే ఆ యొక్క దుష్టుడి మోసంలో ఉండాలని దీని అర్థం అనమాట. అందుకని వాక్యం మనం నమ్మాలంతే. నీ ఎడల అపరాధము చేసిన వారిని వీరు క్షమించిన ఎడల నా ఎడల మీరు చేసిన అపరాధాలు నేను క్షమిస్తాను అని అంత స్పష్టంగా చెప్తున్నా కానీ చాలామంది గ్రహింపు అవ్వట్లేదు. ఆత్మీయ గుడ్డితనంలోనే ఉంటున్నారు. ఇంకా ప్రార్థనలు చేస్తూనే ఉంటున్నారు. అవన్నీ నన్ను అడిగితే వాక్య ప్రకారంగా వాక్యం ఇప్పుడు తప్పదు, గుట్టదాఖలవుతాయి కనుక క్షమించలేని ప్రార్థనలో ఇద్దరు చేసుకున్నా కానీ ఆ ఇద్దరు ప్రార్థనలు కూడా దేవుడి దగ్గరికి వెళ్ళవు కనుక ఏళ్లలోకి మార్పు రాదు. ప్రార్థన దేవుడు అంగీకరిస్తే ఎమ్మటే ఆ బ్లెస్సింగ్స్ మనం చూస్తాం. ఆ ఆత్మ యొక్క అనుభవాన్ని, ఆ క్షమా గుణాన్ని, ఆ పశ్చాత్తాపాన్ని, ఆ కనికరాన్ని అవన్నీ మనం చూస్తాం అన్నమాట. దేవుని ఆత్మ ఎప్పుడైతే మనలో పశ్చాత్తాపం కలిగించి పాపాన్ని ఒప్పించిందో ఇంకా ఏ పర్వతాల లాంటి ఇక్కడ అడ్డుబండ్లన్నీ ఇక్కడ పటాపంచలైపోతాయి అనమాట. అందుకని యేసు ప్రభు వాళ్ళని చూడలేదు, వాళ్ళని ప్రేరేపించే వాళ్ళ కోపాలు ద్వేషాలు రేపిన అసూయపరుడైన సాతాను చూశాడు కనుక వాళ్ళని క్షమించాడు, సాతాను జయించాడు. ఎప్పుడైతే మనం క్షమించగలిగిన మనసుంటే మనమే జయిస్తాం, ఎదుటోళ్ళు ఓడిపోతారని. అందుకనే సాతాను ఓడిపోవటం వల్ల యేసు ప్రభు జయించడం వల్ల, యేసు ప్రభు ఆత్మ మనం కలిగి ఉండటం వల్ల మనం కూడా మన శరీర బలహీనతలు కోపాలు ఉన్నా మనం పాపం చేయొద్దని దేవుడు హెచ్చరిస్తున్నాడు. తరచుగా కోపపడతాం, ఎమ్మటే మనం పాపం చేయకోకుండా ప్రభు చేతులు మనం ఉన్నప్పుడు మనం ప్రభు యొక్క చెవి మన జయంగా మారద్ది అని వాక్యం చెప్తాడు. దేవుని స్తోత్రం చెప్తాం. సౌలుకి కోపం వచ్చింది. ఎందుకు వచ్చిందంటే అసూయ వచ్చింది. దావీదు మీద అసూయ పడ్డాడు. అతనికి కోపం వచ్చింది, ద్వేషం వచ్చింది, కోపంగా మారింది. దావీదుని చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు.
ఎంతగానో తన యొక్క జీవితంలో కొన్ని సంవత్సరాలు దావీదుని చంపి తన పగ తీర్చుకోవాలనుకున్నాడు. కానీ దేవుడు దావీదుని చేత్తో పట్టుకుని కాపాడాడు కనుక తన కోపము తన్నే ఆత్మహత్య చేసుకునేటట్టుగా, తన కత్తితో తన్నే చంపుకునేటట్టుగా ఆ కోపము, ఆ పగ, ఆ కోపము సౌలు జీవితాన్ని పాడు చేసింది. అతని మరణానికి కారణమైందని మనం దేవుని వాక్యం లేఖనం తెలియజేస్తుంది. చాలా మంది కోపగించుకునే వాళ్ళందరూ పాపం చేసే పాపం ఒకవేళ ఎదటి వాళ్ళు ఏం చేయలేకపోయినా తను అహం చేసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయిన వాళ్ళు చాలా మంది ఈ దినాల్లో మనం చూస్తున్నాం. వీరారా, అందుకని దేవుడు మాట్లాడినట్టు మనకి శ్రేష్టం. మళ్ళీ రెండో రోజు రాకోకుండా మొదటి రోజులోనే సూర్యుడు అస్తమించేటప్పటికే మనం మన కోపాన్ని నుంచి మనం బయటకు వస్తే మనం ప్రభు దేవుని ఆత్మలో మనం ముందుకు సాగగలుగుతాం. లేకపోతే ఆ కోపమే, ఆ పాపమే మనం ఏం చేస్తుందంటే అది పెరిగి రోజు రోజుకి పెరిగి అది ఒక మనుషులు కాదు, ఎంతో మందిని మన యొక్క కోపాల్లోకి, మన ద్వేషాల్లోకి అనేక మందిని ఎంటర్ చేసేది మనమే. అనేక మంది అనేక రూపాల్లోకి ఆ పరిస్థితులు తీసుకెళ్లేది మన కోపమే అని మనం మర్చిపోకూడదని దేవుని యొక్క వాక్యం తెలియజేయబడుతుంది. సూర్యుడు అస్తమించేటప్పటికే మన కోపము నిలిచి ఉండకూడదు అంటున్నాడు. సామెతల గ్రంథము 15:1 కూడా చదువుకుందాం. మృదువైన మాట క్రోధమును 15:1 సామెతలు 15. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. కొన్నిసార్లు కోపాలు కూడా పెరగడానికి కారణం ఏంటంటే కఠినంగా మాట్లాడటం వల్ల, ద్వేషంగా మాట్లాడటం వల్ల, మాట వల్ల కూడా కోపాలు పెరుగుతాయి. కనుక మాట మృదువుగా ఉంటే కోపాలను చల్లార్చొచ్చు అని మరి సామెతల గ్రంథంలో మరి రాయబడింది. అలాగే ఇంకో మాట చూసి సామెతలు 21:14 చూసుకున్నప్పుడు చాటున ఇచ్చిన బహుమానము కోపమును చల్లార్చును, ఒడిలో ఉంచబడిన కానుక మహాక్రోధమును శాంతిపరచును. దేవుని స్తోత్రాలు. చాటునిచ్చిన బహుమానము కోపం చల్లార్చుది అంటాడు. మీరు చూడండి, చాలా ఒకళ్ళు మాట్లాడుకోవట్లేదు, ఏదో చెప్పుడు మాట వల్ల కోపాలతో భేదాలకు మాట్లాడలేదు. కానీ ఒకళ్ళు తగ్గించుకుని, ఒకళ్ళు వాళ్ళ గురించి ప్రార్థన చేసుకుని ఒక చిన్న గిఫ్ట్ పంపిస్తే, నువ్వు సమాధానకరమైన సూచనగా ఏదైనా ఒక గిఫ్ట్ పంపిస్తే ఎమ్మటే వాళ్ళకి సమాధానం వచ్చేస్తాయి. కోపము కానీ, కోపకుండా పరిస్థితులన్నీ కానీ మనం జయించగలిగిన శక్తి ఒక మరి ఆ గిఫ్ట్లో, బహుమానంలో ఉంది. చాటున ఇచ్చిన బహుమానము కోపమును చల్లార్చును, ఒడిలో ఉంచబడిన కానుక మహాక్రోధమును శాంతిపరచును. ఇది అనుభవపూర్వకంగా మరి మనం తెలుసుకోవాల్సిన వారు అయినాం. నాకు తెలుసు, ఇది ఎటువంటి కోపాలైనా, ఎటువంటి మనస్పర్ధలైనా, ద్వేషాలైనా ఎమ్మటే దీంట్లో శక్తి ఉందన్నమాట. సమాధానం తీసుకొస్తుంది, శాంతి తీసుకొస్తుంది. వాళ్ళు మళ్ళీ అందరూ కలిసి సంతోషంగా ఉండే దానికి దేవుడు ఈ మాటలు రాయించాడు. దేవుని స్తోత్రం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:31 చదువుకుందాం. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించండి. విసర్జించవలసినవి మనం దేవుడు స్పష్టంగా చెప్తాడు. ఏంటంటే సమస్తమైన ద్వేషం ఎన్నో ఉంటాయి, అవన్నీ కాడ ఒకవేళ మనం కోపం రాకోకుండా ఉండాలంటే కోపగించుకునే పరిస్థితులు దూరంగా ఉండాలి. అవి వినకూడదు, చూడకూడదు. అప్పుడు మనం ఏంటంటే మన మీద పనిచేయవి. ఒకవేళ వాటి గురించి తెలుసుకున్నా, వాటి అవి చూసినా మనలోకి ఏం కలుగుద్దంటే ద్వేషం కలుగుద్ది, కోపం కలుగుద్ది, క్రోధం కలుగుద్ది, అల్లరి, గొడవలు, ఈ దోషం, ఇవన్నీ కూడా అబద్ధాల నుంచి వచ్చింది. అక్రమైన, అబద్ధమైన, లేని
ఇవన్నీ కూడా మన యొక్క జీవితాలని పాడు చేసేయి, మన సంతోషాన్ని పాడు చేసేది, మన సమాధానాన్ని పాడు చేసేది, మన సుఖ సౌఖ్యాన్ని పాడు చేసేదే. కోపగించుకుని చాలా మంది భార్య భర్తలు సంతోషంగా ఉండలేకపోతున్నారు, సమాధానంగా ఉండలేకపోతున్నారు. మన జీవితమే కొద్ది సమయం, కానీ ఎక్కువ సమయం, ఎక్కువ సంవత్సరాలు ఏంటంటే కోపతాపాలతో మాట్లాడుకోకుండా దూరంగా విరోధంగా ఎంతో మంది జీవితాలు పాడు చేస్తుంటే కారణం ఏంటంటే ఈ పరమ దేవుని యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయన వాక్యము ద్వారా ఆ సత్యాన్ని గ్రహించగా దాని ప్రకారంగా నడుచుకోపోవడం వల్ల లోక మాటలను బట్టి లోకాన్ని ప్రేమించి లోకస్తులు ప్రేమించి వాళ్ళ మాటలను బట్టి ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, భార్య భర్తలు సుఖ సౌఖ్యాలు పోతున్నాయి, దేశాలతో పిల్లల కాడ అనాథలైపోతున్నారు, భార్య భర్తలు కోపం కొడుకుని బిడ్డల యొక్క భవిష్యత్తుని ఇక్కడ మరి పాడు చేసే తల్లిదండ్రులు ఉన్నారు, అలాగే అనేక మంది పెద్దవాళ్ళు ఉన్నారు. కోపాలు బట్టి జీవితాలు పాడవటానికి కారణం ఏంటంటే దుష్టుడి యొక్క పన్నాగం, దుష్టుడి యొక్క మోసం, మనిషిలో ఉన్న పట్టుదలలో, మనిషిలో ఉన్న కోపతాపాలు, అసూయ ద్వేషాలు ఒక జీవితాలను పాడు చేయటానికి కారణం ఏంటంటే ఎవరైతే దాన్ని విసర్జించలేదో, ఎవరైతే ఆ దుష్టులకు సంబంధించిన అబద్ధానికి సంబంధించిన సాతానికి సంబంధించిన ఎవరైతే అంగీకరిస్తున్నారో వాటి ప్రకారం నడుచుకున్నారో వాళ్ళ జీవితాల్లో దుఃఖకరముగా ఉంటాయి, వేదనకరముగా ఉంటాయి, పాడైపోయిన తర్వాత బాధపడతారు. తర్వాత ఉపయోగం, కొంతమంది విడిపోతారు, ముసలైపో 60 సంవత్సరాలు వచ్చినప్పుడు జ్ఞానోదయం అవుద్ది, అప్పుడు కలుసుకుంటారు. ఎవరి జీవితం అంతా ఎంతో ఆనందించవలసిన జీవితం అంతా ఇక్కడ దుఃఖకరముగాను, పిల్లలకు కూడా ఆ సంతోషాన్ని పాడు చేసిన తల్లిదండ్రులు ఉన్న ఈ కాలంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క వాక్యం సత్యం. ఆ వాక్యాన్ని మనం మన జీవితాల్లో కలిగి ఉంటే, వాటిని ధరించుకుంటే, మరి సాతాను సంబంధించిన విసర్జించినప్పుడు మనం ఎంతో సంతోషించగలుగుతాం, ఎంతో సుఖ సౌఖ్యాలతో అనేక మందికి మేలుకరముగా, దేవునికి మహిమకరముగా మన జీవితాలను దేవుడు మారుస్తాడు. ప్రియులారా, కనుక మరి యాకోబు గారు కూడా ఒక మాట అంటాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం కూడా చదువుకుందాం. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అదే నరుని కోపము దేవుడి నీతిని నెరవేర్చదు. మంచి కోపాలు ఉంటాయి, చెడ్డ కోపాలు ఉంటాయి. కానీ ఒక మంచి కోపం ఏముందంటే ఒక చెడుతనాన్ని నుంచి విడిపించి, చెడు మార్గాన్ని నుంచి విడిపించి మంచి మార్గంలోకి నడిపిస్తుంది. ఒక చెడు మార్గం, ఒక చెడు కోపం ఏంటంటే ఒక జీవితాలను పాడు చేస్తుంది అనమాట. అందుకనే మన కోపము, దేవుడికి కోపం వచ్చింది, కానీ దేవుడికి ఇక్కడ కోపాలు ఉన్నాయి, ఆత్మకి కోపం ఉంది. కానీ మనం ఇక్కడ ఆత్మ సంబంధమైన కోపం ఒక ఆత్మని మార్చుద్ది, ఒక ఆత్మని జీవింపచేస్తుంది అని. అలాగే ఇక్కడ యాకోబు గారు చెప్పేది ఎందుకు నరుని కోపము, ఇది నరుని కోపము అంటే శరీర సంబంధమైన కోపాలతో, దేశాలతో, అసూయలతో జీవితాలని పాడు చేసుకుంటే దేవుడు మహింపరచబడడు. మనం దేవుడు మహింపరిచేటట్టుగా మనం ప్రవర్తించాలని, మన కోపము సహరితమైంది, అది దేవునికి మహింపించేది, మనకు మేలు చేసేటట్టుగా ఉండాలని దేవుడి లేఖనం తెలియజేయబడుతుంది. పిల్లల ఈరోజు ఈ అంశంలో కోపము అనే విషయం ప్రతి ఒక్కరికి ఉంటుంది కోపము. కానీ పాపం చేయకోకుండా దాన్ని నియంత్రించగలిగిన శక్తిని మనం కలిగి ఉండాలని దేవుడు మనం హెచ్చరిస్తున్నాడు. మాట చూసుకుందాం బద్ధకము గురించి. బద్ధకము అనేది మన జీవితాలకు ఏం కలిగిస్తుంది? నష్టాన్ని కలిగిస్తుంది. సోమర్తనం, వాళ్ళు చేయవలసిన పని రేపు చేద్దాంలే, రేపు మళ్ళీ ఎల్లుండి చేద్దాంలే అనే ఒక పాపంలో పడిపోతాం. భోజనం చేయకపోయినప్పుడే భోజనం చేసినా చేద్దాం అనుకుంటాం, భోజనం చేసిన తర్వాతే రేపు చేద్దాం అనుకుంటాం. ఈ సంవర్తనం వల్ల చాలా నష్టపోతాం అనమాట. సామెతల గ్రంథం చూడండి, 19వ అధ్యాయం 15వ వచనంలో
సోమరితనము గాఢ నిద్రలో పడవేయును. సోమరివాడు పస్తు పడి ఉండును. సోమరివాడు పస్తు పడి ఉంటాడు. ఎందుకు కష్టపడలేడు, నిద్రపోతా ఉంటాడు. పని చేయాల్సినప్పుడే నిద్రపోతాడు, చురుగ్గా ఉండడు, కష్టపడలేడు కనుక ఎవరి మీద ఒకరి మీద ఆధారపడేటట్టుగా, ఒకరిని ఇబ్బంది పెట్టేటట్టుగా ఈ సోమరులు ఉంటారు. ప్రతిదానికి ఇక్కడ ఎవరో ఒకరి మీద భారం మోపుతూ ఉంటారు పిల్లరా. కనుక సోమరితనము గాఢ నిద్రలో పడవేయును. సోమరివాడు పడి ఉండును. 6 సామెతలు 6:6 కాడ చూసుకున్నప్పుడు సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకోమన్నాడు. సోమరి చీమ ఎంత అంటే చిన్న ధనుసు లాగా చీమ, 6 అడుగులోడు, 50-60 కేజీలు, 70 కేజీలు, 100 కేజీలు పెద్ద మనిషి. కానీ దేవుడు విలువ లేకోకుండా ఒక మనిషికి విలువ లేదు. ఎందుకంటే ఆ మనిషిలో జ్ఞానం కంటే ఈ కష్టపడే చీమల జ్ఞానం గురించి దేవుడు చెప్తున్నాడు. సోమరి చీమల యొద్దకు వెళ్ళు, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకోను. చీమలు ఎంత చురుగ్గా ఉంటాయో, బారులు తీరి ఒక వడ్డీ గింజని, ఒక వీపు గింజ 4 చీమలు తీసుకెళ్తా ఉంటాయి. చీమల్లో ఐక్యత ఉంది. చీమలు జ్ఞానం ఏంటంటే వర్షాకాలానికి ముందు యాసకాలంలోనే వాటికి వర్షాకాలంలో కలుగుల్లో వాడికి కావాల్సినంత సమకూర్చుకుంటాయి. యాసకాలం అంతా పనిచేస్తాయి, వర్షాకాలం అంతా కాడ రెస్ట్ తీసుకుంటాయి. ఆహార ఇబ్బంది లేకోకుండా ఒక వర్షాకాలం చీమ ఒక్కటి మనకు కనపడదు. కానీ యాసకాలం మట్టికి చీమలు ఆహారం సమకూర్చుకుంటాయి. కష్టపడాల్సినప్పుడు కష్టపడతాయి, సుఖంగా ఉండాల్సినప్పుడు సుఖంగా ఉంటాయి. అందరిలో చీమల్లో ఐక్యత ఉంది. అదే ఆ జ్ఞానాన్ని గురించే దేవుడు చెప్తున్నాడు. చీమల యొద్దకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. రేపు అని అనుకోవు, ఏ రోజుకి ఆ రోజే వాళ్ళకి దానికి ఎంత ఆహారం కావాలో అంత ఆహారాన్ని సిద్ధపరచుకునేటట్టుగా చీమలు జ్ఞానం కలిగి, చురుకుదనం కలిగి, లేకపోతే ఐక్యత కలిగి, రేపుడు గురించి రేపు ఆ వర్షాకాలం దొరకదు కనుక యాసవకాలమే తన ఆహారాన్ని సిద్ధపరచుకునే జ్ఞానం చీమలో ఉంది కనుక నిత్యముగా ఎవరు చెప్తున్నాడంటే సోమవారికి చెప్తున్నాడు. కనుక మనం 6వ అధ్యాయం 9వ వచనం కూడా చదువు. సోమరి ఎందాక నీవు పండుకొని ఎందుకు ఎప్పుడు నిద్రలేచదువు. చాలే ఇక్కడ ఎప్పుడు కూడా సోమర్తనం అనేది మనిషికి నష్టం కలిగిస్తుంది, అనారోగ్యం కలిగిస్తుంది, మందబుద్ధి కలిగిస్తుంది, మోసాన్నిలో పడేస్తుంది. కనుక ఒకళ్ళు 8 గంటలకి, 9 గంటలు, 10 గంటలకు కూడా లేచేవాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా ఏమవుతారంటే ఎన్నో కళలు కంటారు. ఎంతో వాళ్ళ జ్ఞానం పనికిరాని జ్ఞానం కానీ పనికొచ్చే జ్ఞానం కాదన్నమాట. ఎందాక నీవు పడుకుని నువ్వు ఎప్పుడు నిద్రలేచదువు. ఇక వాళ్ళకి ఒక టైం అంటూ లేదు. కానీ జ్ఞానం కలిగిన వాడికి 4 గంటలకి 5 గంటలు లేచి వాళ్ళ యొక్క దినచర్యని ఒక క్రమాన్ని బట్టి ఒక ప్లాన్ ప్రకారంగా నడుచుకునే వాళ్ళందరూ జయం పొందుతారు. జయం పొందిన వాళ్ళందరూ, అభివృద్ధి అయిన వాళ్ళందరూ కాడ ఎప్పుడు కాడ 7 గంటలు వేసిన వాడు ఇప్పుడు ఉండడు. 4 గంటలకి 5 గంటలు లేచి వ్యాయామం చేసుకుని, అది ప్రార్థన చేసుకుని ఆ రోజు ఏ పనులు చేయాలో ఏ రోజు పనులు ఆ రోజే చేసేటట్లుగా మంచి మన మైండ్ సురుగ్గా ఆలోచిస్తుంది. మంచి ఆలోచనలు అప్పుడే వస్తాయి, మంచి తలంపులు వస్తాయి. అప్పుడు ఒక డిసిషన్ తీసుకునేది ఎప్పుడంటే వేకుజామునే పొద్దున్నేనే మనం ఆ రోజు చేయగలిగిన పనులన్నీ కూడా చేయటానికి ఒక శక్తిని మనకి ఒక జ్ఞానాన్ని అనుగ్రహించే ఆ సమయంలో మనం పడుకునే వల్ల మనం ఏమవుతామంటే రేపు చేద్దామని అనుకుంటాం. అలా ఎంతోమంది మిస్ అవుతున్నారు. తన యొక్క వృత్తిలో జయం పొందలేకపోతున్నారు,
తన సామర్థ్యాన్ని, తనలో ఉన్న మ్యాన్ పవర్ని, దానిలో ఉన్న దాని ద్వారా మనం అభివృద్ధి అవ్వాల్సిన ఆ యొక్క ఆ ప్రక్రియని అంతటిని కూడా దుష్టుడు నిర్వీర్యం ఎందుకంటే ఒక సోమర్థనం వల్ల. అందుకని ఓ వేకుజాము 5 గంటలకి వెళ్ళేసి ఒక దేవుని యొక్క ఆలోచన, మనిషి యొక్క ఆలోచన, మనం ఒక ఆలోచన కలిగి ఉన్నప్పుడు, ఒక జ్ఞానాన్ని కలిగి ఉన్నప్పుడు, ఒక క్రమాన్ని కలిగి ఉన్నప్పుడు, ఒక గొప్ప అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని మనం పొందుకునేటట్టుగా మరి దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. 14 వచ్చిన కాడ సామెతలు 26-14 చదువుకుంటాం. అతి మూర్ఖ స్వభావము గలది, వాడెల్లప్పుడు కీడు కల్పించుచు. వాని హృదయము అతి మూర్ఖ స్వభావము గలది, అతి మూర్ఖ స్వభావం కలిగింది. వాడెల్లప్పుడు కీడు కల్పించు, జగడములు పుట్టించును. కాబట్టి ఆపద వాని మీదకి హఠాత్తుగా వచ్చును. వాడు తిరుగు లేకుండా ఆ క్షణమంది నలగగొట్టబడును. యెహోవాకు అసహ్యములైనవి. చాలు. ఇప్పుడు ఈ సోమర్థనం అనేది అది మంచిది కాదు. అది అభివృద్ధి కలిగించేది కానీ, మనకు సుఖాన్ని ఇచ్చేది కానీ, ఎదుటి వాళ్ళకి కూడా మేలు చేసేది, వీళ్ళ నుంచి ఏమీ కలగదని దేని వాక్యము తెలియజేయబడుతుంది. 13:4 సోమరి ఆశపడదు కానీ వారి ప్రాణమునికి ఏమీ దొరకదు. శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా ఉండును అని కూడా లేఖనం తెలియజేయబడుతుంది. తీతు 1:12 వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లా నేను కేత్రీయులు ఎల్లప్పుడు అబద్ధికులు, కేత్రీయులు ఎల్లప్పుడునంట అబద్ధికులు, మృగం లాంటి వాళ్ళు అంటండి. తిండిపోతుల సోమరులు తిండిపోతులే ఉన్నారంట. దేవుని స్తోత్రం చెప్పండి. అదండి, అందుకని అలా ఉండకూడదు. కేత్రీలాగా, తిండిపోతుల్లాగా, ఒక మృగం లాంటి వాళ్ళలాగా, సోమరిపోతులు తిండిపోతులాగా ఉండకూడదని దేవుడు హెచ్చరిస్తున్నాడు. వీళ్ళారా మనమే వాక్యం మన ఆహారంలో ఇంకొకరికి మనం పెట్టేవాళ్ళంగా ఉండాలి. మనం ఇంకొకరు మార్గం చూపించేవాళ్ళగా ఉండాలి. ఇంకొకరు కష్టపడిపోయేటట్టుగా ప్రేరేపించి వాళ్ళు సుఖపడటానికి ఒక మాదిరిగా మనం ఉండాలి. కానీ సోమరులుగా ఉండకూడదని, అది దేవునికి విరోధమైంది, దేవుడికి మహిమ రాదని, ఈ సోమరిపోతుల వల్ల, బద్ధకస్తుల వల్ల దేవుడికి మహిమ ఉన్నదో. సేవకుడు అయినా, విశ్వాస అయినా, లోకంలో ఎవడైనా సరే సోమర్థనం అనేది, బద్ధకం అనేది, అభివృద్ధి లేదు, జయము లేదు అని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఇంకొక మరి మూర్ఖత గురించి కూడా మనం ఒకసారి చూసుకుందాం. మూర్ఖత అంటే ఏంటంటే అవిశ్వాసము, అంటే నమ్మకం ఉండదు అన్నమాట. మూర్ఖుడు అంట తాను పట్టిన కుందేళ్ళకి 3 కాళ్ళు అంటాడు. 4 బాబు అంటే వినడు, ఆడికి తెలియదు, చెప్తే వినడు అనేవాడిని మూర్ఖుడు అంటారు అన్నమాట. తెలుసుకుంటే అక్కడ ప్రయత్నం చేయడు, అటువంటి వాళ్ళు మూర్ఖుడు అంటారు. ఇక్కడ సామెతలు 28:18 చదువుకుందాం. యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును. అదే యథార్థత అనేది ఉండదు అనమాట. తనకి ఒక వాదానికి కట్టుబడిపోయి ఆ వాదంలో అబద్ధాలు కానీ, అక్రమాలు కానీ అన్నిటిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అదే మూర్ఖత్వం అంటారు. వాళ్ళకు ఒక బేస్ లేదు. ఏదైతే అనుకున్నారో ఆ ప్రకారంగా ప్రవర్తిస్తూ ఉంటారు అన్నమాట. కనుక మత్తయి సువార్త 17:17 కూడా చదువుకుందాం. అందుకు యేసు విశ్వాసము లేని మూర్ఖతరం వారులారా, మీతో నేను ఎంతకాలం ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును. అంతటా యేసు ఆ దెయ్యమును గద్దింపగా అది వానిని వదిలిపోయెను. అదే యేసు ప్రభువు రూపాంతరం అనే కొండ మీద ఉన్నప్పుడు శిష్యులకి దగ్గర తీసుకొచ్చి ఈ దెయ్యాన్ని వెళ్ళగొట్టమన్నప్పుడు వాళ్ళ వల్ల కాదు. యేసు ప్రభు అప్పుడు గద్దిస్తారన్నమాట. మూర్ఖత్వం అనేది యేసు ప్రభు, అవిశ్వాసం అనేది యేసు ప్రభు.
ఇష్టపడడు. విశ్వసించినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ప్రభు యందు విశ్వాసం ఉన్నప్పుడు మరి నమ్ముట మీ వలన అయితే నమ్మువారికి సమస్తము సాధ్యమే. అసాధ్యం అంటే ఏమి లేదు. నమ్మకంలోనే జయం ఉంది. వాక్యాన్ని నమ్మాలి, యేసు ప్రభు చేసింది నమ్మాలి. యేసు ప్రభు దగ్గర ఉన్న శిష్యులు ఆ నమ్మి పేతురు గారు నమ్మాడు. పేతురు గారు యేసు ప్రభు సముద్రం మీద నడిచొస్తుంటే నేను కూడా రానా అన్నాడు, రమ్మన్నాడు. పేతురు గారు సముద్రం మీద నడిచి వస్తున్నాడు. కానీ గాలి ఎమ్మటే గాలి కొట్టేటప్పటికి భయపడిపోయి పక్కకు చూశాడు. ఆ గాలి వైపు చూసినప్పుడు మునిగిపోయాడు. యేసు వైపు చూసినప్పుడు నీళ్ళ మీద నడిచాడు. మన యొక్క జీవితాల్లో కూడా అంతే. యేసును చూసినంతకాలం, యేసు మాటినంతకాలం మన యొక్క జీవితాల్లో సమాధానకరంగా, జయకరముగా మరి మనం ముందుకు సాగలుగుతాం. ఎప్పుడైతే లోకం వైపు చూసినప్పుడు, మనుషుల మాట విన్నప్పుడు మనం ముందుకు అన్ని ఆటంకాలే కాదు, అన్ని ఆటంకాలే, అన్ని అనుమానాలే, అన్ని అభ్యంతరాలే మనం తప్పుకోవటానికి దుష్టుడు ఏదో ఒక రకంగా మనం మోసగిస్తూ ఉంటాడు. యేసు ప్రభు నీళ్ళ మీద నడిచినప్పుడు, సముద్రం మీద నడిచినప్పుడు పేతురు గారు నడిచాడు అనుకో, అని ఆ జయము సాతానికి అసూయపడని సాతాన్ని ఇష్టపడాల. ఏదో ఒక రకంగా డిస్టర్బ్ చేయాలి, పేతుని మోసగించాలి, శిష్యుని మోసగించాలని ఒక గాలి ప్రవేశపెడితే, అలాగే గాలిల మీద మనసు లక్ష్య పెట్టాడు, భయం వచ్చేసిందంట. పరిస్థితుల వైపు మనం చూసినప్పుడు బయట ఓడిపోతాం, యేసు వైపు చూసినప్పుడు పరిస్థితులను జయిస్తామని అని దేవుని వాక్యం చెప్తుంది. విశ్వాసమే మనకి. చాలా మంది బైబిల్ నమ్మరు. కొంతమంది హేతువాదులు, నాస్తికులు, ఎంతోమంది దేవుడు లేడని దేవుని వాక్యం అంతా నమ్మనోళ్ళు ఉన్నారు. కానీ నమ్మినోడికి జీవాన్ని ఇస్తుంది, నమ్మనోడికి తను తాను నమ్ముకుని నిర్జీవుడైపోతున్నాడు, బలహీనుడైపోతున్నాడు, అవిశ్వాస అయిపోతున్నాడు, మోసపోతున్నాడు జీవితాల్లో. కానీ నమ్మినోడి మట్టికి విశ్వాసంతో జయిస్తున్నాడు. తనకు వచ్చే పరిస్థితులన్నిటి మీద తన విశ్వాసాన్ని బట్టి దేవుడు అతని పక్షంగా జయిస్తున్నాడని వాక్యం చెప్తుంది. భక్తులు అనేక మంది జయించడానికి కారణం ఏంటంటే విశ్వాసమే. విశ్వాస వీరులు ఉన్నారు కనుక మన ముందు ఒక సమూహం ఉంది కనుక మనం భయపడవలసిన పని లేదని వాక్యం చెప్తుంది. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 40 వచనం ఇక్కడ చదువుకుందాం. ఇంకాను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. దేవుని స్తోత్రం. ఈ యేసు అపోస్తుల గారు ఈ తరము మూర్ఖతరము అంటే సత్యాన్ని నమ్మరు, మంచిని అనుసరించరు, చెడును తొందరగా నమ్ముతారు. చెడు చేయడానికి ఎంతో కూడా ఎవరు బలవంతం చేయవలసిన లేదు, వాళ్ళే ఆ చెడుని చేయడానికి ఇష్టపడతారు. కనుక ఇది మూర్ఖతరం అన్నాడు. అందుకని ఈరోజు మనం చూస్తున్నాం, లేని అబద్ధాలు నమ్మేస్తున్నారు, ఉన్న సత్యానికి దూరంగా ఉంటున్నారు, దేవుని యొక్క నీతికి దూరంగా ఉన్నారు, దుర్నీతికి లోకం కనెక్ట్ అయిపోతుంది, ఎమ్మటే స్పందిస్తున్నారు అన్నమాట. టీవీలో కూడా ఎన్ని చూసుకున్నా కానీ అన్ని ఛానల్స్లో అంతా కూడా లేని వార్తలు, అబద్ధాలు, మోసకరమైన ఈ సమాజాన్ని చెడగొట్టే ఆ మూర్ఖత్వంలోకి ఇంకా పెంచేటట్టుగానే ఉంటుంది. కానీ ఆ యొక్క దేవుని యొక్క నీతిలోకి నడిపించేటట్లుగా ఈ మీడియా కానీ ఈ లోకం కానీ ఉండట్లేదు. అందుకని ఈ మూర్ఖతరం వారికి వేరే ఉంటేనే మనం రక్షణ పొందుతామని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. వీళ్ళని గమనించి మనం 5 విషయాల్లో, ఒకటి అతినిద్ర, అది కీడు కారణమని, భయము అది ఓటమికి కారణమని, కోపము దుఃఖానికి కారణమని, బద్ధకం దరిద్రానికి కారణమని, మూర్ఖత్వం నష్టానికి కారణం. మన జీవితాలే నష్టమైపోతాయి, రక్షణ లేదు. కొంతమంది నేను నమ్మను, నేను తెలివిగలలోని అంటాడు. ఆ నమ్మకమే ఏంటి తెలివి తక్కువతనం అంటే, డబ్బులకు కూడబెట్టుకోవచ్చు,
పదవులు సంపాదించుకోవచ్చు, తన ఆత్మనే దుష్టుడికి అప్పగించుకుని అగ్నిగుండానికి వెళ్ళిపోతాడు. ఆత్మను నష్టపరుచుకుంటాడు, రక్షణ పొందడు. దైవత్వానికి, దేవుని తెలుసుకుంటానికి కానీ, దేవుని మాట వినడానికి కానీ, దేవుని రక్షణ పొందుకుని దేవుడి బిడ్డగా దేవుని దగ్గరికి వెళ్ళటానికి కొంతమందికి మూర్ఖత్వమే అడ్డం వస్తుంది. ఈ రోజుల్లో ఈ సైన్స్ టెక్నాలజీ, ఈ రోజుల్లో ధనం సంపాదించడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడుతుంది, కానీ ఒక ఆత్మను రక్షించడానికి మనుషులకు ఉపయోగపడలేదు. దాన్ని నమ్మలేకపోతున్నారు, దానికి దూరంగా ఉంటున్నారు. అదే మూర్ఖత్వం అని దేవుడు వాక్యం. శరీరంలో జయించవచ్చు, కానీ శరీరంలో ఆత్మలో జయించాలంటే నిత్యముగా దేవుని వాక్యాన్ని అనుసరించి మనం ప్రవర్తించాలి, రక్షణ పొందాలి. అప్పుడే మనం మన ఆత్మని దేవుని సన్నిధికి మన ఆత్మ వెళ్తే, మనం ఎవరైతే దేవుని నమ్మరో, విశ్వాసం పెట్టరో, మూర్ఖత్వం కలిగి ఉంటారో, రక్షణ లేని వారిగా ఆ ఆత్మని అగ్నిగుండానికి అప్పగిస్తారని వాక్యం తెలియజేయబడుతుంది. ప్రభు మాటను దీవించుగా. ఆమేన్. ఒక పాట పాడుతున్న తర్వాత కొంచెం ప్రార్థన చేసుకున్నానండి.
ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ప్రార్థన చేయండి. 5 కారణాల గురించి, అపజయానికి 5 కారణాల గురించి మనం 3 రోజులు వాక్యాన్ని ధ్యానం చేశాం. అతి నిద్ర గురించి, భయం గురించి, కోపం గురించి, బద్ధకం గురించి, మూర్ఖత గురించి, ఈ మనిషి జీవితాల్లో ఎవరి జీవితాల్లో ఉంటే అవి జయిస్తే మనం ఓడిపోతాం. వాటిని ఎవరైతే జయిస్తారో అవి ఓడిపోతే దేవుడు మహిమపరచబడతాడు. కనుక లేఖనానుసారముగా మనం ఈ వాక్యాలు మనం ధ్యానం చేశాం. లేఖనము అనేది దేవుని మాట కనుక ఆ దేవుని మాట మనం నమ్మినప్పుడు దేవుడు మన పక్షంగా జీవిస్తాడు. ప్రతి దాని మీద యేసు ప్రభు జయించాడు కనుక ఆయన ఎందుకు విశ్వసించడమే మనకు జయమున్నదని వాక్యం తెలియజేయబడుతుంది. ఈ లైవ్ కార్యక్రమంలో మరి మీ యొక్క చుట్టుపక్కల మీ ఇంట్లో ఉండే వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి ఈ యొక్క ప్రోగ్రాం గురించి చెప్పండి. రేపు శనివారం 7 గంటలకి లైవ్ కార్యక్రమం, రేపు సాయంత్రం 7 గంటలకి లైవ్ కార్యక్రమం ఉంది. అలాగే ఆదివారం ఉదయం 11 గంటలకి లైవ్ కార్యక్రమం ఉంది. త్వరగా పనులు చేసుకుని ఈ లైవ్ కార్యక్రమానికి మీరు సిద్ధపడాలని మనం చేస్తున్నాను. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. ఈ యొక్క లాక్డౌన్ సందర్భంగా మనం ఒక్కొక్కరు చర్చిలో కలుసుకోలేకపోతున్నాం, పర్సనల్గా కూడా మనం కలుసుకోలేకపోతున్నాం. ఈ లైవ్ ద్వారా మరి మీరు నన్ను చూస్తారు కానీ మిమ్మల్ని చూడాలనే మాకు ఎంతో ఆశగా ఉంది. కానీ మరి మధ్యలో కాన్ఫరెన్స్ ఒకటి మరి ఏర్పాటు చేసినాం. కొంతమంది మీరు కాన్ఫరెన్స్లో కూడా కలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను. ఈ యొక్క లాక్డౌన్లో మన జిల్లా రెడ్ జోన్ కాబట్టి మనం ప్రభుత్వాన్ని సహకరించి మనం చాలా జాగ్రత్తగా ఉన్నప్పుడు మళ్ళీ మనం గ్రీన్ జోన్లోకి వెళ్తాం. మళ్ళీ ఎవరి పనులు వాళ్ళు జాగ్రత్తగా పాటించుకుంటూ పనులు చేసుకోవచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు, ఉద్యోగాలు చేసుకోవచ్చు. అవన్నీ చేసుకోవాలంటే ముందు మనం అందరం కూడా ఈ యొక్క ప్రభుత్వానికి మనం సహకరించి మనం ఉన్నప్పుడే మనం ముందు అభివృద్ధిలోకి మనం వెళ్ళగలుగుతాం. కనుక గమనించాలని ప్రభుత్వం మనం చేస్తున్నాం. ఇది మన రాష్ట్ర సమస్య కాదు, ప్రపంచ సమస్య. ఈ కరోనా అనేది ఒకటి తెచ్చింది కాదు, ఇది ప్రపంచంలోకి కొంతమందికి జ్ఞానం నేర్పడానికి, కొంతమందిని దేవుడిని తెలుసుకునేటట్టుగా, రక్షణ పొందేటట్లుగా, ఒక మంచికి చెడుకి కొంత నష్టం కలిగిస్తుంది, కొంత లాభం కలిగిస్తుంది. కనుక ఈ కరోనా మనకి ఇందాక వాక్యం మనం అన్నప్పుడు సోమరి చెవుల దగ్గరికి వెళ్ళి జ్ఞానం నేర్చుకోమన్నట్టుగా, అలాగే ఈ కరోనా విషయంలో కూడా మనం జ్ఞానం నేర్చుకోవటానికి ఇది ఒక పాఠంగా మనం కొన్ని మిస్ అవుతున్నాం. కొన్ని మనం అంతకుముందు చూడని, అంతకుముందు లేని అనుభవాలు పొందుకుంటున్నాం. కనుక మంచి చెడులతో కూడుకున్నది ముందు జయించడానికి, అభివృద్ధి పొందటానికి ఈ కరోనా గురించి మనం ఈ యొక్క ఒక మంచి మనకు గుణపాఠంగాను, రానున్న కాలంలో మనం ఇంక ఎదుర్కోబోయే ఒక శోధనా కాలాన్ని జయించడానికి ఇదొక మనకి దేవుడు ఇదొక అనుభవాన్ని మనకి ఇచ్చినట్లుగా, ప్రపంచానికి ఇచ్చినట్లుగా మనం చూడవలసిన వారు. ప్రార్థన చేసుకుందామండి. పనులు వేయండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, ఈ కరోనా వైరస్, ఈ లాక్డౌన్ సందర్భంలో కూడా ఈ రీతిగా గృహాల్లో మేము మిమ్మల్ని ఆరాధించుకోవడానికి, మీ జీవం కలిగిన మాటలు ధ్యానించుకుని నిత్యము కూడా మేము జీవించేటట్లుగాను, మా యొక్క ఈ లోకంలో ఈ యొక్క శరీరంలో మాకు కలిగే అనేకమైన పోరాటాల్లో, అనేకమైన సమస్యల్లో ప్రభా, శారీరకంగా మేము ఎంతో బలహీనమైనప్పుడు మాకు మేము ఎలా జయించాలో నీ వాక్యం ద్వారా ధ్యానం చేసుకున్నాం. నీ వాక్యము ఎవరైతే నమ్ముతారో
వాళ్ళ పక్షంగా మీరు జీవిస్తారు తండ్రి. వాక్యం అందరిలో ఫలింపు దయచేయండి. ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డని లైవ్లో ఉన్న ప్రతి బిడ్డ దీవించి ఆస్వాదించండి ప్రభువా. నీ యొక్క ఆత్మకార్యం బిడ్డల పక్షంగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరు ఏ సమస్యలో ఉన్నారో అయినా ఆత్మీయ సమస్య కానీ, ఆర్థిక సమస్యలు కానీ, మానసికమైన సమస్యలు కానీ, ప్రతి సమస్యకి నువ్వే పరిష్కారం ప్రభువా. ప్రభువా, మాలో ఉన్న ప్రతి లోపాన్ని నేను సరిచేసుకుని ప్రభువా, మిమ్మల్ని మీ అందరి విశ్వాసం కలిగి మీ మాట ప్రకారంగా జీవించినప్పుడు నిత్యరాజ్యంలోకి మమ్మల్ని ప్రవేశపెడతారు, ఈ లోకంలో జీవిస్తారు తండ్రి. మీరు నమ్మదగిన దేవుడు ప్రభువా. నాయనా, ఒకనాడు మూర్ఖుడుగా ఉన్న నన్ను నీ కృపలో ప్రభా రక్షించుకుని, నన్ను స్వస్థపరిచి రక్షించుకుని ప్రభా నైబిడ్డగా చేసుకునేందుకు మీకు స్తోత్రాలు. అలాగే లైవ్లో వీక్షిస్తున్న వారు ఇంకెవరైతే రక్షణ పొందలేదో, ఇంకా దేవునికి దూరంగా ఉన్నారో, లోకంలో కలిసి ఉన్నారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రభా నీ రక్షణ, నీ కృప, నీ రక్షణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ 5 బట్టి ఎవరైతే జీవితాల్లో ఎన్ని పోగొట్టుకున్నారో ప్రభా నేను విశ్వసించే అటన్నిటిని పొందుకునే కృపా భాగ్యాలు దయచేయమని ప్రభా అన్ని విషయాలు నీ హస్తం బిడ్డలకు తోడుగా ఉంచమని నాయన ఈ యొక్క ధైర్యపరచండి ప్రభా, బలపరచండి ఆయన నీ ఆత్మశక్తితో నింపమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రపంచంలో ఈ యొక్క కరోనా వైరస్ భయము యేసు నామములో తొలగిపోను గాక ప్రభా. ఈ లాక్డౌన్ ప్రభా మరి నాయన మరి త్వరగా తీసివేసి మరి అందరూ ఎవరు పని వాళ్ళు చేసుకునేటట్లుగా, ఉద్యోగస్తులు ఉద్యోగాలు చేసుకున్నట్టుగా, వ్యాపారాలు చేసుకునేటట్టుగా, చేతులెత్తులు వారు ఎంతో మంది ప్రభా నాయన ఆకలితో అలమటిస్తున్నారు ప్రభా. అనేక మంది చాలా బాధపడుతున్నారు. వాళ్ళందరికీ ఇక్కడ విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నారు. నీ సర్వ సమృద్ధి, నీ దీవెనాశీర్వాదం ప్రతి బిడ్డకి దయచేయమని. అలాగే నాయన విశాఖపట్నంలో ప్రభా గ్యాస్ లీక్ అయిపోయి నాయన చనిపోయిన బిడ్డల్ని, కుటుంబాలను ఆదరించడం సహాయం చేయండి. ఇంకా నా తండ్రి ఆ యొక్క శరీర రుగ్మతలతో బాధపడుతున్న వారు హాస్పిటల్లో ఉండవు వాళ్ళందరికీ మీరు నాయన మీరే ధైర్యపరచండి ప్రభా, మీరే బలపరచండి తండ్రి. నీ స్తోత్ర. ఎక్కడ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు అన్నిటిలో కూడా మీరే తోడుకుని సహాయం చేయండి. నీ యొక్క సన్నిధి, సమాధానం, నీ కృప, కాపుదల, క్షేమం దయచేయండి. వాక్యం అందరిలో ఫలింపు దయచేయండి. రేపు సాయంత్రం ప్రభా మరి నా తండ్రి 7 గంటలు జరిగే లైవ్ కార్యక్రమం, ఆదివారం ప్రభా మరి నాయన 11 గంటలు, ఉదయం 11 గంటలు జరిగే ఆరాధన కూడా దీవించి ఆస్వాదించు. సమస్తం మీ చిత్తం ధరించి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావం తెలుసుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడైనా మనకు లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధులకి సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే రక్తం ప్రవేశనం సంపూర్ణ అపాధికులంతా నాశనం గారు ప్రభుకే మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్.